ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. మరి మన సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ను ఫాలో అవుతూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరి మన సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందామా? మనదే ధర్మ మార్గం అని మనం ఎప్పుడు అనుకోకూడదు. మనం సాయినాథుని నమ్మి సన్మార్గంలో నడవడం వలన మనకు కొంత యోగ్యత లభిస్తుంది ఫ్రెండ్స్. సాధన వల్ల లభించినది కూడా మనకు బాబావారి దయ వలన, కటాక్షం వలన మాత్రమే మనకు కలిగింది అని భావించాలి. మనమే గొప్ప సాధకులమని, ధర్మాత్ములమని ఎప్పుడూ కూడా ఏ రోజు మనం భావించకూడదు. అలా భావిస్తే కనుక ఇతరులు చేసిన తప్పులు మనకు భూతద్దంలో కనపడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. నిజమైన ధర్మపదం రంధ్రాన్వేషణం కాక ప్రేమమయమై ఉంటుంది. ప్రేమకు అటువంటి శక్తి ఉంది. ప్రేమకున్న ముఖ్యమైన లక్షణం ఏమిటో తెలుసా? క్షమ. తప్పు చేయడం మనందరం సహజంగా చేస్తూ ఉంటాము. అది మానవ సహజం కూడానండి. క్షమించడము అనేదే దైవీ లక్షణం, దైవీ గుణం. మన సాయినాథుడు క్షమాగుణంతో మన తప్పులను సవరించి మనల్ని కూడా ఏదో ఒకరోజు మనల్ని మార్చి మనని సరి అయిన దారిలో పెట్టడం వల్లే మనకు ఇటువంటి యోగ్యత లభించింది. అలాగే ప్రతి ఒక్కరిలోనూ మనం అదే చూడాలి. సరి అయిన దారిలో పెట్టబట్టే కదా నేడు నేను మంచిదానిగా, మంచివారిగా మనం జీవించగలుగుతూ ఉన్నాము. మనము కూడా మరొకరికి తోటి వారి తప్పులను సరిదిద్ది మనము వారిని మంచి దారిలో పెట్టడానికి మన వంతు కృషి, పట్టుదల చేయడానికి, మంచి దారిలో పెట్టడానికి ప్రయత్నం చేయాలే కానీ ఇంకా మనమే గొప్పవాళ్ళం, మనమే చెప్పేవాళ్ళము, వాళ్ళు వినేవాళ్ళు అనేటట్లుగా మనలో ఎప్పుడూ కూడా అటువంటి భావన రాకూడదు. మనకు ఇది బాబావారు పెట్టిన భిక్ష. ప్రతి ఒక్కటి కూడా మనం మాట్లాడే మాట, చేసే పని, ఏది చేసినా కూడా సాయినాథుడు మనకు ఇటువంటి గుణాన్ని, దైవీ గుణాన్ని ఇవ్వడం వల్ల మనం ఇలా ఉన్నాం. సాయినాథుని కృప లేనిదే ఇది మనకు ఎంత మాత్రము సాధ్యం కాదు. బాబావారికి మనలో ఏదో ఓ చిన్న గుణం నచ్చడం వల్ల మనను సాయినాథుని బిడ్డగా స్వీకరించారు అని మనం గుర్తెరిగి ఉండాలి ఫ్రెండ్స్. తల్లిదండ్రులు వారి బిడ్డలను, భర్త భార్యను ఎప్పుడైనా సరే చిన్న తప్పుకే దండించడానికి ప్రయత్నించడం చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్. చాలామంది పిల్లలు తప్పు చేయగానే, అంటే తండ్రికి ఏముంటుందంటే బిడ్డ ఎక్కడ తప్పు మార్గంలోకి వెళ్ళిపోతాడో అదే భావన ఉంటుంది. కానీ అజమాయిషి అంటే నేను చెప్పేవాడిని పిల్లలు కదా, వాళ్ళు ఏం చేయలేరు, ఎదురు తిరగలేరు అని చెప్పి అనుకుని వాళ్ళ మీద ప్రతిదీ కూడా మనం అజమాయిషి చేయడం అనేది చాలా తప్పు. వాళ్ళకి వివరించగలగాలే కానీ వాళ్ళని ఎప్పుడూ దండించకూడదు. బాబావారికి కూడా పిల్లల్ని మనం చిన్న దెబ్బ కొట్టినా కూడా బాబా ఎంతో నొచ్చుకుంటారండి. అయినా ఎంతో బాధపడతారు. అలా ఎప్పుడు చేయకూడదు. భార్యాభర్తలు కూడా చాలామంది నేను చూస్తూ ఉంటాను. అసలు ఏంటో తెలియదు, ఎంత మాత్రము వాళ్ళని చిన్న చూపు చూస్తూ భార్యను ఎంతెంత మాటలు మాట్లాడుతూ ఇంకా వీళ్ళు మన కాలి కింద చెప్పుల్లాగా బతకాల్సిందే అన్నట్టుగా మాట్లాడతారు. అలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు. మనలాగానే వాళ్ళు వచ్చారు, వాళ్ళను కూడా మనం గౌరవించాలి. మన జీవితంలో భాగస్వామిని మనం మాటలైతే చెప్తాం కానీ అవి పనుల్లో ఎవ్వరు చేయడం
చాలా తక్కువ జరుగుతూ ఉంటుంది. అలా ఎప్పుడూ చేయకూడదు ఫ్రెండ్స్. తన భార్యనే తను గౌరవించుకోలేనప్పుడు బయట వాళ్ళకి ఎలా చెప్పగలుగుతారు? చెప్పడానికైనా మనకంటూ ఒక అర్హత ఉండాలి. చెప్పడానికే సరిపెట్టకుండా ఆచరణలో పెట్టి చూపిస్తే గనుక మన సాయినాథుడు ఎంతో మెచ్చుకుంటారు. మనకంటూ లోపల ఒక ఆత్మ అనేది ఉంటుంది కదా, దానికి సమాధానం చెప్పుకోవాలి. నేను కరెక్ట్ అయిన సమాధానం ఇస్తున్నానా, నేను సరిగ్గా మాట్లాడుతున్నానా, అవతలి వారు బిహేవ్ చేసినట్టుగా నేను బిహేవ్ చేయకూడదు, అలా ఉండకూడదు, నేను సాయినాథుని మార్గంలో ఉన్నాను అని నిరూపించుకోవాలి అనుకుంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూసిన తరువాత అయినా సరే, అంటే ఎంతో బాధపడతారండి. వాళ్ళు ఎదురు చెప్పలేరు. కన్న బిడ్డలైనా మన ఇంట్లో మన భార్య అయినా అట్లా ఎప్పుడు మాట్లాడకూడదు ఫ్రెండ్స్. ఎంతో బాధపడతారు. కొంతమంది చెప్పగలుగుతారు, కొంతమంది చెప్పలేరు. సరే, బాబావారి చిన్న తప్పుకే దండించడం ఎంతో తప్పు. దానికి బదులు వారు చేసిన తప్పు ఏమిటో మనం గనక వివరించి చెబితే వాళ్ళే పశ్చాత్తాపడతారండి. అయ్యో, నేను ఇంత తప్పు చేయడం వల్ల, నేను ఇంత తప్పుగా మాట్లాడడం వల్ల మన భార్య కానీ భర్త కానీ నొచ్చుకున్నారు, అందుకే ఇలా మాట్లాడారు అని మనం కూడా అర్థం చేసుకోవాలి. అలా ఎప్పుడు కొంతమంది అహంకారంతో మాట్లాడతారండి. అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. దానికి బదులు వారి తప్పు చెప్పాలి అని మాత్రమే చెప్తున్నాను. మరొకసారి వాళ్ళు ఆ తప్పు చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది కదా. వారి కన్నీరు వారి దోషాలనే, మలినాలను కడిగి వేస్తుంది కదా. నిజానికి శిక్షించడానికి మనం ఎవరమండి? మనకంటే పైన మన సాయినాథుడు ఉన్నారు. భగవంతుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. మన ప్రతి చర్య గమనిస్తూ ఉన్నారు అని మనం గమనించుకోవాలి. ఎప్పుడూ కూడా మన అహంకారంతో ఎప్పుడు మాట్లాడకూడదు. అనుకున్న దోషాలను ఇతరుల శిక్షించడానికి మనకు అసలు ఎటువంటి అర్హత లేదు. మనం ధర్మ మార్గం అనుకున్న దానిలో ఎన్ని దోషాలే కదా. మనం ఎప్పుడు దోషాలను ఇవన్నీ ఎవరినైనా ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడడము, ఇలాంటివన్నీ కూడా దోషాలేనండి ఖచ్చితంగా అని మనం కనుక ఆలోచించుకుంటే, మనం ప్రేమతో వారికి సలహాలు ఇచ్చి సరిచేయడం మాత్రమే సరి అయిన మార్గం అని అర్థమవుతుంది. నిజంగా నిదానంగా మనం కనుక ఆలోచించగలిగితే. అందుకే మనం మాత్రమే గొప్ప అనే అహంకారం ఎప్పుడూ ఉండకూడదు ఫ్రెండ్స్. మనం ఎదుటి వాళ్ళు మాట్లాడట్లేదు అంటే అది వాళ్ళ విఘ్నత. ఎందుకు మాట్లాడడం లేదు, మనం ఎన్ని మాటలన్నా ఎందుకు మాట్లాడడం లేదు అంటే వాళ్లకు సాయినాథుడు ఇచ్చిన దైవీ గుణం అని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని అలుసుగా చేసుకుని ఎలా అంటే అలా మాట్లాడేస్తామా? అందుకే అజ్ఞానంతో మనం చేసే పొరపాట్లను మనను మన్నించి మనలో క్షమాగుణం పెంచి సాయినాథుడు తన దరికి చేర్చుకోవాలి అని మనం ఎప్పుడు కూడా మనం బాబావారిని ప్రార్థిస్తూ ఉంటాం. అలా మాట్లాడడం వల్ల ఎంతో బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. సాయి బిడ్డలందరికీ కూడా బాబావారు ఇలా చెప్తున్నారు, బిడ్డ నీకు ఒక మాట చెప్పనా తల్లి, అయినా కూడా ఎవరో ఏదో అన్నారని ఎందుకమ్మా నువ్వు బాధపడుతున్నావు? నీలో నువ్వు కుమిలిపోవటం నేను చూస్తూనే ఉన్నాను. ఎంత ధైర్యంగా ఉంటే నీవు అలా ఒక్కసారిగా తట్టుకోలేకపోయావు కదూ, ఎంతో ధైర్యంగా ఉంటావు. కానీ నువ్వు ఒక్కొక్కసారి ఇలా బెంబేలెత్తిపోతూ ఉన్నావు. ఎందుకు తల్లి? వాళ్ళ మాటలకు ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటూ ఉన్నావు. నువ్వు ఎప్పుడూ ఎంతో బలంగా స్ట్రాంగ్గా ఉంటావు. నీవు ఇంత పిరికిదానివైపోతున్నావమ్మా. నువ్వు ఎందుకు తల్లి అంత బాధపడుతున్నావు? ఉన్నది ఇది ఒక్కటే జీవితం అమ్మా తల్లి. ఎవ్వరూ నీకు ముఖ్యం కాదు, నీకు నువ్వు మాత్రమే ముఖ్యము అని గుర్తుంచుకో. కనుక ఈ క్షణం నుంచి కూడా నిన్ను అనవసరంగా మాట్లాడిన వారి మాటలకు నేను బుద్ధి చెప్తాను. నువ్వు దాని గురించి ఆలోచించవద్దు. అసలు ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకో బిడ్డ. దానికి సంబంధించిన దానిని కూడా నువ్వు ఆలోచించవద్దు. దాన్ని నేను చూసుకుంటాను, సరేనా బిడ్డ? ఇక ఎప్పుడు నువ్వు ఈ క్షణం నుంచి ఆనందంగా ఉండడానికి ప్రయత్నించు తల్లి. ఇకనైనా నీ జీవితం మారాలి అని నువ్వు అనుకో. ఇప్పుడు నీవు గెలవలేవు అనేది నిజం అవ్వచ్చు తల్లి, కానీ ఎప్పటికీ నువ్వు గెలవలేవు అనేది మాత్రం నిజం కానే కాదు బిడ్డ.
పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా కూడా కాస్త ఓపికతో నువ్వు ఉన్నావు. కాలంతో పాటు అన్నీ కనుమరుగైపోతాయమ్మా. ధైర్యంగా ఉండు తల్లి. నీకు నీ సాయినాథుడే సర్వస్వం. నీ సాయినాథుని కానిదంటూ ఇంకా ఏమీ లేదు అని గుర్తుపెట్టు. ఎంతో అంకిత భావంతో భక్తితో నన్ను కొలుచుకుంటూ ఉన్నావు. నువ్వు ఎప్పటికీ కూడా అంకిత భావం అనేది నీ సాయినాథుల్లో మొదటి అడుగు మాత్రమే. వాస్తవానికి భక్తి అనేది ఒక కార్యం వంటిది కాదమ్మా, అది ఒక మనస్థితిని సూచిస్తుంది. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా జపతపాలు, యజ్ఞయాగాలు, యమ నియమాలు, యోగము అంటూ చేస్తూ ఉంటారు. తన అంతరంగాన్ని మాత్రం శుద్ధి చేసుకుని సాయినాథుని పట్ల అంకిత భావంతో నీలాగా ఉండాలి. మనిషి ఎప్పుడు తను చేసే పనులను దేవుని పనులకే కేటాయించాలి. ఇంకా ఏం కావాలి చెప్పు? నువ్వు ఈరోజు శుభ్రం చేసిన పాత్ర ఎలా మళ్ళీ మలినం అవుతూ ఉంటుందో మనసు కూడా పదే పదే భగవంతునికి విముఖం అయిపోతూ ఉంటుంది. దానిని ఎప్పుడూ కూడా మంచి మార్గంలో ఉంచటమే ఎంతో అవసరం. స్వాధ్యాయము మాధ్యమము ద్వారా నువ్వు ఎప్పుడు నీ జీవితాన్ని ఆ సాయినాథునికే అంకితం చేశావని నాకు తెలుసు. ఏ ఒడ్డున మునక వెయ్యాలి అన్నది ఇక్కడ ముఖ్యం కాదమ్మా. ఇక్కడ ముఖ్యమైనది మునక వేయడం. భక్తి యోగ సారం ఒక్కటే తల్లి. మనిషి ఎప్పుడు కూడా భగవంతుని కొరకు సాధన చేసి పరమాత్మను భక్తితో కొలుస్తూ ఉండాలి. అలాగే సత్వగుణం కూడా పదిలంగా దాచుకోవాలి. నువ్వు ఒక్కడు చెప్పనా బిడ్డ, నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చానని లేదు కదమ్మా. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు కూడా. ఎందుకో తెలుసా? నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు కదా. అందుకే ఎప్పుడు కూడా ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు బిడ్డ, నీ కోసం నీవు నిజమైన వ్యక్తిత్వంతో జీవించిన రోజున జీవితం చాలా బాగుంటుంది. జీవితం అనేది ఒక నదీ ప్రవాహం తల్లి. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించలేము. మంచి అయినా చెడు అయినా కావచ్చు. కనుక ప్రతి మలుపును కూడా ఆనందిస్తూ ఉండు. గుర్తుంచుకో బిడ్డ, ఒక్కసారి ముందుకు వెళ్ళాక వెనక్కి తిరగడం సాధ్యం కాదమ్మా. కనుక జీవితంలో ఎప్పుడు కూడా సంతోషానికి పొంగిపోకు, దుఃఖానికి మాత్రం కృంగిపోకు, భయానికి బెదరవద్దు, బంధాలను మరువకు, అందరినీ నమ్మకు, ఎవరికి లొంగకు. నీదే విజయం చివరకు. నీ సాయినాథుడు నీకు తోడుగా ఉండగా నీకు భయమెందుకు తల్లి? నీకు నా ఆశీర్వాదములు ఇస్తూ ఉన్నాను బిడ్డ అని బాబావారు చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. మరలా మరో చక్కని బాబావారి సందేశంలో మరలా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.